అమ్మా నోరు అన్నాన్ని అమ్మ మొన్నటికన్నా ఎక్కువ కొడతా గుట్ట ఇవన్నీ చేస్తావే గుద్ద అది ఖరాబ్ అయిపోయి మూలకేవాడు అది ఎట్లా గుర్తుంది ఖరాబ్ అయిన కారు వచ్చి అది యాక్సిడెంట్ అనే మరి నా మోడు పోతే మళ్ళీ నాకు వాళ్ళు ఉన్నారు నలమొక సాయిగా కొడతావురా మొన్నటికన్నా ఎక్కువ కొడతా అమ్మ తలుపులేసి నా అందం నువ్వు కొడతావా నువ్వు కొడతావా ఏదిరా ఏది కొట్టరా కొడతావా నీ అవే కొడతావా సంపుతా ఏం చేస్తావే ఎటు పోతావే ఒక్కల పని పోతా మా పక్కకు మంద నా పక్కకు మంద ఏందే అది వార్డ్ నెంబర్ ఏమో పేరు ఉండే దాని పేరు ఉపాధి పని పోతే ఉపాధి పని పోతా మా పక్కకు మంద నా పక్కకు అవ్వక పొక్క చెప్తా అవ్వ పొక్క మామనేమో గడ్డ పారేస్తుంది నేను తట్ట పట్టుకుని వస్తా మొగళ్ళని ఆడదాన్ని రాపించుకున్నాను 25,000 నువ్వు ఉంటే లాభం రా ఏం లేదు ఊపిడి ఎక్కువ తాకుడు తక్కువ ఊపులు ఆట ఉత్త చాట నేను ఎక్కుంటాను నేను ఎక్కుంటాను నేను పోతా అని పేరు ఉండే సంతోష్ బాబు ఇట్లా నువ్వు ఇట్లా లైఫ్ అండ్ బట్ అవిస్ నో అండ్ బావా అదేంటే గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుడిదైపోతుంది, మల్లె పువ్వు ఇస్తే ప్రేమ మడిలో పడిపోతుంది, చామంతి పువ్వు ఇస్తే ప్రేమ చచ్చిపోతుంది. అందుకని నేను ఈ పిచ్చి పువ్వు తీసుకొచ్చిన పిచ్చి పువ్వు ఇచ్చిన అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమించుకోవచ్చు. పిచ్చి పువ్వు అంటేనా పాలసాంద్ర పువ్వు. పాలసాంద్ర పువ్వు అంటే అది ఇక్కడ పోదమ్మా. మా బావ నన్ను యాక్సెప్ట్ చేసినావు. మా అక్కకి తెలిసింది అనుకో దెంప ఎన్నిసార్లు అందరికి ఇంతేనా ఊళ్ళా నువ్వు చెప్పకు నేను చెప్పా అంటుండు మా అక్కకు ఉన్నది అక్కినే అడిపెడుతుంది మరి చెవులు లోపలి బయట గుంజుకో పిసికి పిసికి చంపుతుంది. మా బావను అసలు నమ్మొద్దు. ఏం చేసింది తెలుసా? ఈ వరకు ఒకసారి గిట్లా వచ్చిన గిట్లా వస్తే బుజ్జి బుజ్జి నువ్వు చాలా బాగున్నావు రా అని నన్ను వాళ్ళన్న పోడితే మొత్తం ఇంటి చెప్తా. అయ్యో నన్ను వాళ్ళన్న పోయిడి అనుకో మొత్తం ఇంటి ఇగో నా దగ్గర ఏదైనా మ్యాటర్ ఉంది అనుకో నన్ను మంచిగా బుధరకిచ్చి అడిగారు అనుకో మొత్తం దాని గురించి క్లారిటీగా చెప్తాను. చెప్తావు
బుజ్జి నువ్వు చాలా బాగున్నావు రా అని నన్ను పొంగిచ్చే వరకు నేను అవుతానా అస్సలు ఆగపోతే అబ్బో పిల్లాడుతో మంచుకున్నాడు మంచిగా హైట్ మంచిగా 6 ప్యాక్ అని నేను కూడా అనుకుంటే అనుకున్న ఇగో ఏమైంది తెలుసా ఇగో మా బావ ఇక మంచిగా కనిపించిండు నాకున్నారు 8 మంది ఉందనే ఉండే మా బావకి మనం చెప్తానా చెప్పద్దు ఇంకా 8 మంది ఉన్నారంటే మా బావ దొరకకుండా అయిపోతాడు ఈ అందగాడు దొరకకుండా అయిపోతాడు అయితే ఏం చేసినా మరి ఈయననే వచ్చి నా నెంబర్ అడగాలి నేను అడిగితే చిన్న మొత్తం అయిపోతుంది ఈయన అడగాలి ఈయన అడుగుతే ఇస్తా అని ఎంతో అనుకున్నా ఇక అత్తలేడు నాకేం తెలుసు లాగమైన ముచ్చట అయ్యో లాస్ట్ కోసారి మా అక్క ఫోన్ చూసిండు వచ్చిండు పిల్ల నీ నెంబర్ ఇవ్వమా అని కొడుకొని నెంబర్ అడగలేడు ఇన్స్టాగ్రామ్ అన్నాడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు బావా అని నేనంటే ఇగో నెంబర్ ఇస్తేనే మీ అక్క దొరకబడుతుంది అట్టిగానే నెంబర్ వాట్సాప్ లో మెసేజ్ అన్ని ఇస్తుంది అని చెప్పే కొడుకు ఇట్లా అయితే మంచిగా అని ఇన్స్టాగ్రామ్ అడిగిండు ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన తర్వాత ఇక మెల్లగా షార్ట్ చేసిండు అవ్వా చెప్తే ఓ షార్ట్ గా మెల్ల బుర్రకి ఇవ్వబట్టే పిల్లగానికి లగ్గం కాలేదు కావచ్చు మంచి పిల్లగాడు కావచ్చు ఫ్రెష్ పిల్లగాడు కావచ్చు అని నేను అనుకున్నా అయితే నేను నంబర్ ఇచ్చిన పిల్ల నీకు గిఫ్ట్ ఇస్తుందా అన్నాడు ఏం గిఫ్ట్ అన్నా నీకు ఎవరు గిఫ్ట్ ఏమి ఇవ్వలేరు కానీ నువ్వు సింగిల్ కదా నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు నాకు 8 మంది ఉన్న సంగతి నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు ఏం గిఫ్ట్ ఇస్తాడు అని పోయినా గిఫ్ట్ ఇచ్చింది ఇంకోసారి పిల్ల మనం కలవక బాగా రోజులే అని అన్నాడు నాని బంగారం చూస్తున్నావారా అమలు బుజ్జి మీరే ఇద్దరు లగ్గం చేస్తారా ఆయన ఏం చేసింది తెలుసా యోగి కట్టపొట్టి రా అని అప్పు కొడుకు కట్టపొండి అంటే దపన ఇక ఇంటి దాకా ఇచ్చేది కావచ్చు బాగా పెద్దది కావచ్చు నేను అనుకుంటే అన్న తర్వాత ఈ వరకే నాకు గిఫ్ట్ అంటే బాగా బ్రహ్మనేనే టాటా ఇట్లా గిట్లా తెప్పినేమో నేను అనుకున్నా ఇగో సంధ్య గిఫ్ట్ ఇచ్చింది ఈ గిఫ్ట్ ఏమైంది నా అంత అందంగా ఒక్క నా సంతానం ముందు చూడలే నాదే అందం నా గురించి సందర్భం చూస్తురు నా కోసానికే నచ్చిన చూపించిన చాలా అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్ గర్ల్ చాలా బ్యూటిఫుల్ గారిని ఏమైతారు ఇగో ఎండిపోయింది ఏమనుకున్నావు తెలుసా ఇగో అందరూ పొద్దుగా లేచే వరకు 11 ఇటుకలు ఎత్తారు నేను మబ్బులా 4 ఇటుకలు ఎత్తా అన్నట్టు అర్థం చేసుకో అయితే మా ఊళ్ళో మా కొడుముంజ కాడ పాలకేంద్ర పాట వచ్చేది 8 ఇటుకి వస్తుంది ఇక నేను 8 ఇటుకలు ఇవ్వ కదా ఈ పాలకేంద్ర పొడ ఒకటి వినకపోయిండు అందుకే ఇటు తక్కువ ఉంది ఇటు ఎక్కువ ఉంది ఋత్విక్ గారికి ఏంద్ర బాడుకోవు ఏమంటావు అమ్మ మొన్న లంజ కొడుకు అనొచ్చు బ్రహ్మతో బాడుకో అనొచ్చు ఏం ప్రేమ లేనో ఏమంటారు తెలుసా ఏమండి అని అంటారు ఇక మీరంతా మీరు ఇంటిపోయినాక ఇట్లా అనుర్రి ములిగట్ట ఒకటి మర్రెత్తారు వాళ్ళు మర్రెత్త మీరు మీ అమ్మగారి ఇంటికి వరి మీ మొగలకు నేను పోతాను ఎంత మంది పోతావే గుండె పెద్దది బాగా ధైర్యం గుండె బాగా అందరికి పోదాం ఎప్పుడు అడిగినా పోదాం అడిగాను పోదాం అదేనా పోసి అంటే నీకు పోసినా నీ అవ్వ కోసినా నీ పెద్ద కొడలు గిట్లా పోసిరా అమ్మ మొన్న కన్నా ఎక్కువ పడుతుంది పిస ఏం లాభం లేదు కొట్టా మరి కోపం కాదురా అయ్యో కొట్టబుద్ధి అని మొక్కలు చూస్తే అయితే నీ మొక్కను చూస్తే కొట్టబుద్ధి అది లవ్ చేసి లగ్గం చేసుకుంటే పోసి నిన్ను కొట్టబుద్ధి కాదు నాకు కానీ ఒక ముచ్చట ఇగో పట్టలకు నాకు బగ్గ జవడమైంది ఇక ఆయన నాతో మాట్లాడతలేడు మొన్న అలకలు ఓడమంటే అలకలు ఓడవలే భుజపైలు ఓడమంటే భుజపైలు ఓడవలే తలిగిమంటే తలిగేరే ఓ ఇయ్యబ్రాలా ఏం చెప్తున్నావాడా ఎట్లయితే ఇయ్యబ్రాలు ఎట్లయితే అంటున్నావా అలా కొడుకు నా కొడుకునిచ్చిన ఏం చేసుకునే కొడుకు అలా కొడుకు నా కొడుకునిచ్చిన ఏం చేసుకుంటారే మొగలు మొగలు ఇద్దరు ఏం లాడకనా 2 కోలాలు పట్టుకొని ఆడుకుంటారు నీకెందుకో పోగే పటేలా భోగయ్య పటేల్ అంటే భోగయ్య పటేలా అన్న భోగయ్య పటేల్ అంటున్నావు ముండా గదం పని
అంత గబ్బు లేపినావు లేకుండా వచ్చినప్పటి నుంచి అది పప్పు అవుతుంది అయ్యా, పప్పుతో పవర్ చూపిస్తుంది అది. ఏం చేద్దాం, అది పప్పు పవర్ చూపిస్తుంది కానీ అయ్యా నీళ్ళు వచ్చిందా, మీ మమ్మీ వచ్చిందా, మీ చిన్న కూడా ఇట్లా వచ్చిందా ఏమన్నా? నీళ్ళు వచ్చిందా? నేను నాకు నొయ్యందా అయిందా? ఏమైంది ఇదంతా ఏంటి ఇదంతా అంటే నా నొయ్యందే వరి కోసడం అయిపోయింది, వడ్ల అమ్మకాడికి వచ్చిందా? వరి కోసిన అయిపోయింది. నేను నీకే ఉంటే నా చిన్న అక్కులుగా నీకే ఉండే, నా పెద్ద అక్కులుగా నీకే ఉండే, మురిపే తోళ్ళ గుల్లిత్తా అండి, ఓటు కింద గుల్లిత్తా అండి. నన్ను మంచాల వాడబెట్టి పటేలు నీ పక్కక చూసి నేను లావట్టి ముక్కులు చూసిన కొడుముంద కాడ మొత్తం ఏమంటారు తెలుసా, ఈ పటేలు మా కొడుకు ఇద్దరు జిరాక్స్ తీసినట్టున్నారట. నువ్వు నా దిక్కుండు పొంగని చేతులు పెట్టిపోతా, అల్లు వంద పైసలు పెట్టిపోతా, నువ్వు నా దిక్కులు ఏమనుకుని ఇప్పించిన పని చెప్తా. రేవంత్ రెడ్డి కోత నేను పోతా పని చెప్తా. అయితే బర్రె కూరకు బాలంతకు పడది, కొనపిర గడ్డ ఉట్టింది ఆయమంటుంది. అవునే గట్ల కాదే, మిరప చేనుల కంపెనీ పిత్తా అంటే అయ్యా, టమాటా చేనుల టమాటా కాయల కంపెనీ పిత్తా అంటే గట్లా. అయ్యా పోకే ఇళ్ళ పీట మీద కూర్చో, ఇళ్ళ పీట మీద కూర్చో, ఇళ్ళ పీట మీద కూర్చుంటా. ఏమైతుంది కూర్చుంటే ఏమైతుంది? ఇలా పీట అడిగితే కూర్చో అంటున్నాను, నీకు మంచి సిగ్నల్ అంతా లేదు పో. నీకున్న నాకున్న ఒక్కటే ఆనట్టు నుంచి వెళ్ళినాడు దాకా ఏం మారలే. గుంక పూసినట్టు తూసింది అనుకున్నాం, అయితే మారలే. జడ రాలుతుంది మీరు నేను చూపించిన ఎట్లా చూస్తారు చూడకు. మీ కొడుకు అక్కడ అంతకి ఇట్లా ఉంటారా మొగలు? ఇగో ఎవరికేం దానం చేసినా ఏం చేసినా నీ మోడు సల్లగా ఉండాలి, నువ్వు సల్లగా ఉండాలి అని దీవనార్థి పెడుతుర్రు. నా మోడు ఎట్లా సల్లగా ఉంటాడు, నా మోడు కట్టిన పుత్తలు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టి అనుకో, నా మోడు ఎప్పటికి సల్లగా ఉంటుందని పెట్టినా. నీ మొగను అట్ట పుత్తలు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టినావు కానీ ఏకంగా నీ మొగనే తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెడితే అయిపోనా? నా మోడు ఫ్రిడ్జ్ లో పట్టాడు, పెద్ద ఫ్రిడ్జ్ చేసుకోవాలి. ఎంత పెద్ద ఇక పెట్టాలి అట్లనే. అయ్యా పెట్టాయా బాంచను లంజముండా, నువ్వు ఒక్కనాడన్నా పని చేసినా ఒక్కనాడన్నా నాటే రాయే పోసి అయితే ఏమన్నావే? ఈ 6 నెలల కోడు 3 నెలల కోడు ఏం చేస్తాం మా బావ అంత దీపం మా బావ మా మోగండి ఏం లేదు. మా బావ లింగానికి మొక్కాలి. మీ సంతోష్ బావనా? మా సంతోష్ బావదే లింగం, ఆయన లింగం ఉన్నట్టు లింగం లేదు. అట్లనా? లంజముండా, నువ్వు ఏం కట్టం చేసినావని ఆడ ఎటువంటి పోసి పోసి అని పెళ్ళని అబ్బాయి ఎంత మంచి మాట అంటున్నావయ్యా. మళ్ళీ గమ్మత్ అనిపిస్తుంది. పోసిగాడు పోసిగాడు ఆలకల చెప్పులు నువ్వు అంటే 3,000 ఎదుగా దుడ్డకు తలగేసుకరాపోరా పోసిగా అంటే వాడు మంచిగా తాళలో కోయిండు, మంచిగా తాటికలు ఈతకలు ఇరుగా తాగిండి, అయితే వాడిని బుర్తాడు. వాడికి అంతే అని మిసలేని తలపని వాడుగా అవును పోసి నువ్వు వెళ్ళడం ఒక్కడన్నా పని చేసినా ఎప్పుడు చూసినా ముందొట్టాడు ఎన్నుకోటి పెట్టుకొని రాబడి. ఇగో మంది నా సంవత్సరాలంతా ఈ కొడుముంజల నుంచి అటు బయట కోతరు నాటయ్య 250 300 కోతరు. వాళ్ళ ఆటోకాలు అడ్డం పెట్టి ఇటోకాలు అడ్డం పెట్టి ఇగో ఈ ఆటో ఆయనకు ఇట్లా కన్ను కొడుతీ కన్ను కొట్టే వరకు సడన్ బ్రేక్ కొట్టి ఒక్కటేసారి సడన్ బ్రేక్ కొట్టి నాకు ఇట్లా మంది కావాలనే వరకు నా పొలం కాడికి తీసుకొని వచ్చి దించిండు మందిని. దించిండు అట అని చెప్పి తోలుకొచ్చి నా పొలంలో దించిండు. ఏమనుకున్నాం మరి నాకు అన్నట్టు అట్లా పోవాలి. వాళ్ళకు 300 ఇచ్చి అక్కడ 500 ఇచ్చి నేను నాటేపించిన. 300 కైకిలు 500 ఇచ్చి నా కొంపంతా ముంచిన ఎంత ఎంత సంసారం నాశనం చేసిన. ఎట్లయితే ఉంది నీ పని అయితే వెళ్ళింది కదా అని వెళ్ళింది కానీ 300 అక్కడ 500 వేసిన ఒక్క మనిషి మీద 200 రూపాయలు నాకు లుక్సాన్ కాలేదా? అవు పని అయితే నీకు ముఖం ఉందా? ఎన్ని వాళ్ళని తోలుక చేపించినావు? నీకేమేం తెలుసా? నన్ను లాజ్ చేసినావు, మళ్ళీ రాసి కాడికి వచ్చావు, నువ్వు అంత రాసి అంత గుందుకుంటున్నావు, అంత కొలుసుకుంటున్నావు, అంత నా మొగుంది నాది, కోడలిది, నా కొడుకుది, నాది. ఏంది ఇదేంది మళ్ళా బర్రె కూరకు బాగా పడదయ్యా. మేము గట్లే తినాలి ఇక తప్పదు. అట్లా పోయి నీకు పెట్టేది లేదని పో. అయ్యా అయితే నువ్వు పెడితే పెడితే లేకపోతే లేదు కానీ నేను అద్దెచ్చిన. ఏంటిదే? ఆడికి ఇంకా ఆడికి పొన్నవేలే పోసిండు. పొన్నం అంజయ్య కావచ్చు. పొన్నం అంజయ్ ఎన్నడో బారోల కింద తాగుదాం పొన్నం అంజయ్ ఇంటికి పోయి బారోలేరు తాక కడుగులు అక్కడ. అయ్యా నాకు వచ్చిన కాడికి నీకు పోతా. ఏం పోతావు? నువ్వు ఇట్లా ఇట్లా కొట్టినావు అనుకో నేను ఈయన డెలివరీ అయితే చెప్తున్నా. నాది అల్కానే డెలివరీ. ఇగో అయ్యా నువ్వు ఇప్పుడు నేను తెచ్చింది
తావు గందే పోయి ఒకటేసారి వస్తా పోయి కళ్ళు పోయి ఇగో చెప్పరా పోయి నీకు గిఫ్ట్ ఇస్తా మర్చిపోను ఏం గిఫ్ట్ ఇగో ఒక్కడేసారి ఏం పోసుడే పడింది ఇగో బావా దావా కొడుకుని ఎత్తుకో కొన్ని పాడేయవా ఆగో ఎల్లిగడ్డ కాలం తింటే పడతాయట మా బావకి అట్నే పడ్డాయి వీళ్ళ సాట కొని బియ్యం పోసుకోవాలి చెప్తాను చెవులకు అసలు